హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చింత చిగురుతో రెండు రకాల రెసిపీస్ తయారు చేయబోతున్నాం. ఒకటి చింత చిగురు పప్పు, ఇంకొకటి చింత చిగురుతో పచ్చడి. సో ముందుగా చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ముందుగా నేనైతే కందిపప్పుని వాష్ చేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు, తర్వాత కారానికి తగ్గట్టుగా 3 to 4 స్పూన్స్ వరకు కారం వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు తర్వాత కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసేసుకున్నాను నేను. తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని వంకాయల్ని, మీడియం సైజ్ వంకాయల్ని 2 పీసెస్గా కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను. ఇందులో వంకాయలు పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చింత చిగురు గురించి బెనిఫిట్ తెలుసుకుంటే, అందులో వైటమిన్ సి అనేది రిచ్ సోర్స్లో ఉంటుంది. వైటమిన్ సి స్కిన్కి గ్లో పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది కదా, అది మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మలేరియా, జాండీస్ వీటిని ట్రీట్ చేయడంలో కూడా చింత చిగురు ఎంతో హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, వంకాయలు వేసేసుకున్న తర్వాత ఇందులో 4 మీడియం సైజ్ టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫైనల్గా చింత చిగురిని బాగా వాష్ చేసేసుకొని వేసుకున్నాను. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చింత చిగురు తినడం వల్ల. సో మనం ఎక్కువగా సమ్మర్లో వీటిని చూస్తూ ఉంటాం కదా, సమ్మర్లో మనకి అవైలబుల్లో ఉంటుంది ఎక్కువగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి వీటిని తగినంత ఉప్పు వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా చింత చిగురు ఎంతో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి ఇలా అవైలబుల్లో ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి. ఇలా చింత చిగురు పప్పులా అయినా, పచ్చడి రూపంలో అయినా డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పప్పుని బాగా బ్లెండ్ చేసేసి ఇందులో పోపు వేసుకోవాలి. దానికోసం కడాయిలో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మీడియం సైజ్ 1/2 ఆనియన్, తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి వేసేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి కాంబినేషన్గా చల్లమిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి వాటిని ఫ్రై చేసుకున్నాము.
సో చింత చిగురు చేపల పులుసులో పులుపు కోసం కూడా వీటిని యూస్ చేస్తారు. సో ఏదైనా కర్రీస్లో పులుపు రావాలంటే ఇలా చింత చిగురుని కూడా యాడ్ చేసుకుంటారు చాలామంది. సో చూస్తున్నారు కదా, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని వీటిని కలిపేసుకొని తెల్ల మిరపకాయలతో ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. చింత చిగురు వల్ల దంత సమస్యలు ఏవైనా ఉంటే తగ్గిపోతాయి. దంతాల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తీసుకోండి, తొందరగా నయం అవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత చింత చిగురు పచ్చడి కోసం ముందుగా ఎండు కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకొని కడాయిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇది కడాయిలో ఒక 3-4 కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఇందులో జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చింత చిగురు పచ్చడి మేము చూపించే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, తర్వాత ఇందులో ఎండు మిరపకాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చింత చిగురుని బాగా వాష్ చేసేసుకొని ఒక గుప్పెడు తీసుకున్నాను నేనైతే. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకున్నాం. ఫస్ట్ వీటిని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత టొమాటోస్ని కూడా కడాయిలో ఆయిల్ వేసేసి టొమాటోస్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అదే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకొని పైనుంచి పోపు యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.